రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ సమస్య లేకుండా చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తూ రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమల్ని ఐటీ సంస్థల్ని తీసుకొస్తున్న గొప్ప యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ అని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేసన్ వర్మ కొనియాడారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరుద్యోగ యువకులు కలిసి సంబరాలు జరిపారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి వారంతా ర్యాలీగా కోటగుమ్మం సెంటర్కు చేరుకున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ కేక్ కట్ చేశారు, బాణసంచా కాల్చారు. చంద్రబాబుకు లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి జై కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖపట్నం హైటెక్ హబ్ గా మారనుందని, రాష్ట్రం మరింతగానో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. 1,36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో పెట్టడం నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అదే దీనికి సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారి యొక్క కృషి పట్టుదల మరి అంతా ఇంత కాదు. మేమందరం కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు లోకేష్ ప్రయాణం చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి, లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. రేపు సమ్మిట్లో, విశాఖ సమ్మిట్లో ఇంకా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్లు పైకి చెప్పడం కాదు, ఇన్వెస్ట్మెంట్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే విధంగా పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అందరికీ ఉపాధి కల్పించాలని ఒక కంకణం కట్టుకున్న నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలోనే కాకుండా, కొత్త పరిశ్రమలు తేవడంలోనే కాకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలోనే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలంగా నిలబడిన నాయకుడు నారా లోకేష్ గారు. రేపు భవిష్యత్ తరం నాయకుడు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు అని నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇటువంటి యువ నాయకత్వం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి యొక్క దమ్ము సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి, ఆయన యొక్క విజనం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడతా ఉంది. మరి ఇటువంటి నాయకులు ఉన్న కూటమి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వీరి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధికి ముందుకు సాగుద్ది. విశాఖపట్నం రాబోయే రోజుల్లో రెండో ముంబైగా తయారవుద్ది, ఆర్థిక రాజధానిగా. యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హైదరాబాద్ హైటెక్ సిటీని తలదన్నే విధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు ఈరోజు విశాఖను అభివృద్ధి చేస్తున్నారు. మరి గూగుల్ కంపెనీ తీసుకొచ్చిన వీరిద్దరికీ, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కూడా పిఠాపురం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.